హాయ్! నేను డాక్టర్ రాగిని జాతా ఫెర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. బీటా హెచ్‌సీజీ బ్లడ్ టెస్ట్ ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలో అనేది తెలుసుకుందాం. అంటే ఏ వాల్యూ పాజిటివ్, ఏ వాల్యూ నెగెటివ్, అది బాగుందా, బాలేదా అనేది డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, సీరం బీటా హెచ్‌సీజీ బ్లడ్ టెస్ట్ ఎందుకు చేస్తాము అంటే యూజువల్‌గా ఫీమేల్ పీరియడ్ మిస్ అయింది, ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కోసం సీరం బీటా హెచ్‌సీజీ అనేది చేస్తామన్నమాట. అండ్ ఆల్సో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అప్పుడు ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ అప్పుడు కూడా మనము ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ గా తెలుసుకోవడానికి కూడా సీరం బీటా హెచ్‌సీజీ బ్లడ్ టెస్ట్ చేస్తాం. సో ఈ వాల్యూ ఎప్పుడు చేయాలి అంటే పీరియడ్ మిస్ అయిన తర్వాత చేయాలి. ఎన్ని డేస్ ఆఫ్ మిస్డ్ పీరియడ్ అనేది సీరం బీటా హెచ్‌సీజీ రిపీట్ చేయాలి. సో పాజిటివ్ సీరం బీటా హెచ్‌సీజీ టెస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ 1 డే ఆఫ్ మిస్డ్ పీరియడ్ అయినప్పటి నుంచి కూడా పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటదన్నమాట. సో వాల్యూ ఆఫ్ బీటా హెచ్‌సీజీ ఎన్ని డేస్ ఆఫ్ మిస్డ్ సైకిల్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం అన్నమాట. 1 వీక్ కి మిస్ అయినాక చేసినప్పుడు వాల్యూ హై రావాలి. 1 డే కి మిస్ అయినప్పుడు వాల్యూ మార్జినల్ గా లో వస్తుంది అనమాట. పాజిటివ్ వాల్యూ ఎప్పుడైనా సరే మోర్ దాన్ 50 to 60 అనేది తీసుకుంటాం. ఎనీథింగ్ లెస్ దాన్ 50 అది మళ్ళీ రిపీట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి వెదర్ అది పాజిటివా లేదా అనేసి. ఎప్పుడైనా సింగిల్ వాల్యూ ఆఫ్ బీటా హెచ్‌సీజీ మనకి ఇంటర్ప్రిటేషన్ కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది అనమాట. అంటిల్ ది వాల్యూ ఇస్ రియల్లీ గుడ్. వెన్ ఐ సే గుడ్ వాల్యూ అంటే వాల్యూ గుడ్ ఉంది అని ఎప్పుడు అంటామంటే మోర్ దెన్ 500, మోర్ దెన్ 600 ఫస్ట్ వాల్యూ ఆఫ్ బీటా హెచ్‌సీజీ ఉన్నప్పుడు మనము ఆ వాల్యూ పెరిగే ఛాన్స్ ఉంది అనేది తెలుసుకుంటాం. కానీ మార్జినల్ వాల్యూస్ లైక్ 50, 80, 100 ఇట్లా ఉన్నప్పుడు అవి రిపీట్ చేసుకోవడం ఎప్పటికైనా ఇంపార్టెంట్. దీంట్లో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే జాతకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.